వెడల్పుగా అండి అన్న అన్న ముంగట రమ్మను ముందర రమ్మను మేడం ముంగట రమ్మను ఇల్లామే కూడా
సొసైటీ పరిధిలో ఇప్పటి వరకు సహకారంతో ట్రాన్స్పోర్ట్ విషయం కానీ, యూరియా విషయం కానీ, ప్రతి విషయం కానీ, ఏ విషయం మీ దగ్గరికి వచ్చినా స్పందించినా మీరు ఏ రాత్రి అయినా మాకు ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇచ్చారు సార్. మీ అందరికీ అలాగే మాకు ఇస్తే బాగుంటుంది. టైం బాగాలేదు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. బాడ్సి సింగంపల్లి గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకొని దాదాపుగా 1 కోటి రూపాయల అభివృద్ధి కార్యక్రమాల్లో ఈరోజు మనం శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మన గ్రామానికి మన ఎమ్మెల్యే గారు డాక్టర్ భూపతి రెడ్డి గారు వచ్చినందుకు వారికి బాడ్సి గ్రామం తరఫున నేను నా తరఫున ప్రత్యేకంగా స్వాగతం పలుకుతా ఉన్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సాయిరెడ్డి గారు, జిల్లా ఎన్డీసీసీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారు సహోదరులు, అదేవిధంగా మన బాడ్సి సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి గారు, డిచ్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు అమృతపూర్ గంగాధరణ గారు, ఎన్డీసీసీబీ డైరెక్టర్ మన గ్రామ వాస్తవ్యుడు తమ్ముడు లింగం గారు, వివిధ మండలాలకి వచ్చిన అధ్యక్షులు బాలరాజన్న గారు, నవీన్ గౌడ్ గారు, రాజు గారు, ప్రసాద్ గారు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇంకా కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా, వివిధ గ్రామాలకు నుంచి శాంసన్ భాయ్, ధర్మరాజ్, ధర్మగౌడ్, వాసు, జనార్దన్ పాల్దా, ఇంకా చాలామంది నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున మా గ్రామం తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం. మొట్టమొదట అదేవిధంగా సోదరిమణులు, మా సింగంపల్లి బాడ్సికి సంబంధించినటువంటి సోదరిమణులు, మరి నేను ఒక మాట చెప్పి ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మీరంతా ఉండండి, మరి మన సాధక బాధకాలన్నీ సార్తో చెప్పుకుందాం, ఏవైనా తీర్చడానికి మన ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారనే మాట మీ అందరికి తెలియజేస్తూ, మీరందరూ వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా సార్, నేను ఇక్కడ వేరే ఏ విషయాలకు పోను, నా బాడ్సి సింగంపల్లి సంబంధించిన విషయాలని ఇక్కడ మనం మాట్లాడతా. ముఖ్యంగా బాడ్సి గ్రామం అనేది ఈ మండలంలో వ్యవసాయకంగా చాలా అభివృద్ధి చెందినటువంటి గ్రామం. మాకు కావాల్సింది మొట్టమొదట వ్యవసాయ రంగానికి ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును, మరి దాన్ని పునర్నిర్మాణంలో భాగంగా మీరు దానికి మాకు ఎంత తొందరగా మా గ్రామాల్లోకి తెస్తే మా రైతులకు అంత ఉపయోగపడుతుంది అనే మాట ముఖ్యంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈ గ్రామానికి నేను 10 సంవత్సరాలు సర్పంచ్గా ఉండి నాకు చేతనైనంత, నేనేదో ఎక్కువ చేసినా తక్కువ చేసినా అనేది కాకుండా, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకుంటే నేను చేసినవే ఉన్నాయి తప్ప 10 సంవత్సరాలు వేరే ప్రభుత్వాలు వచ్చినా ఏ రోజు ఈ గ్రామాన్ని గురించి పట్టించుకోలేదనే మాట మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా చూసుకుంటే నేను చేసినప్పుడు ఎంట్రన్స్ నుంచి సబ్స్టేషన్ నుంచి పడితే ఒకటిగా స్కూల్ కానివ్వండి, వాటర్ ట్యాంకులు కానివ్వండి, బాడ్సి టు మంచిప్ప రోడ్డు కానివ్వండి, 2,30,00,000 పెట్టి ఈ గ్రామానికి చెందినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, తాండా వరకు మంచిప్ప గ్రామం నుంచి తాండా వరకు రోడ్డు కానివ్వండి, ఈ విధంగా తీసుకుంటూ పోతే కొన్ని కోట్ల రూపాయల వరకు అప్పుడు నేను చేయించడం జరిగింది. మరి ఏనాడో ఈ 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే నాయకులు చెప్పినారో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు, ఎవరికైనా వచ్చిందా ఒకసారి ఆలోచించుకోండి. రైతులకి, ఎస్సీలకి, ఎస్టీలకి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఎవరికైనా వచ్చిందా మన ఊర్లే? ఈ విధంగా తీసుకుంటా పోతే గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏది చెప్పిందో ఒక్కటి కూడా చేయలే. అది కాక ఇప్పుడు మళ్ళా మనమే చేసినవి ఉన్నాయి. ఆ రోజు ప్రజలకు సంక్షేమం విషయంలో నేను ఈ గ్రామం నుండి దాదాపు 500 మంది 600 మందికి పెన్షన్లు ఇప్పించింది. అవునా కాదో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. దాని తర్వాత మళ్ళీ పెన్షన్లు అనేటివి వచ్చినాయా ఎవరికన్నా? మన ప్రభుత్వం మళ్ళీ మాట చెప్పింది పెన్షన్లు ఇస్తామని.
ఒకటిగా చేసుకుంటా పోతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి భూపతి రెడ్డి గారి నాయకత్వంలో మన కాన్స్టిట్యున్సీలో మరి ఇది మన గ్రామానికి ఇప్పటి వరకు దాదాపు 1,20 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కరెంటు మాఫ్ అయింది. అవునా కాదా? ఆ రోజు మనం ఇందిరమ్మ ఇల్లు తీసుకున్నామా లేదా? మళ్ళీ ఇప్పుడే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఎంతమంది సింగంపల్లి బార్సి గ్రామంలో ఇల్లు లేనోళ్ళు ఉండద్దు. ఎంతటికైనా సార్ గారిని బ్రతిమిలాడతా ఎవరికి ఇల్లు లేకున్నా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. దయచేసి మీకు జాగా ఉంటే చాలు. ఇప్పుడైతే ఈ పరిస్థితుల్లో జగా ఉండి ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంటే నేను ఎంతమందికైనా ఇల్లు ఇప్పించడానికి సార్ను బ్రతిమిలాడతా అనే మాట మళ్ళొకసారి తెలియజేస్తా ఉన్నా. అది కాకుండా రెండో విడతల జగా లేక ఇబ్బంది పడుతున్నటువంటి పేదోళ్ళు ఎవరైనా ఉంటే రెండో విడతల మనం కొన్న ఇక్కడ సింగంపల్లిలో ఒక 2 ఎకరాలు ఉంది, బార్సీలో కూడా 1.5 2 ఎకరాలు ఉంది. ఈ సంబంధించిన భూమిలో ఎవరికైతే ఇల్లు కట్టుకోవడానికి జాగా లేదో వారందరికీ ప్లాట్లు ఇస్తూ ఇల్లు కట్టించే ప్రయత్నం చేద్దామనే మాట మీ అందరికి చెప్తా ఉన్నా. అంతేకాకుండా ఇంకా ఏమైనా వ్యక్తిగతంగా మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఏ రాత్రి నా దగ్గరకు వచ్చినా మీ అందరికీ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాతో పాటు ఈ గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు చాలామంది యువకులు ఉన్నారు. ఇప్పుడు మీకు మీ అందుబాటులో నేను లేకపోయినా కానీ మరి వేదిక మీద ఎంతోమంది మన యువకులు ఉన్నారు. సింగంపల్లిలో యువకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు. మీ సాధక బాధకాలు వారికి చెప్తే వాళ్ళు నాకు చెప్తారు. మీ అందరి తప్పకుండా తీరుస్తానే మాట తెలియజేసుకుంటా ఉన్నా. అదే కాక మరి ఇందాక సార్కు చెప్పిన సార్ మా ఊర్లే అభివృద్ధి చేస్తూ ఉన్నారు, మేము అడుగుతూ ఉంటాం, మీరు ఇస్తూ ఉంటారు. ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువనే అనిపిస్తుంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా మా పెద్దమ్మ తల్లి మా ఎంట్రన్స్లో ఉంది. మా ముదిరాజ్ సోదరులు వాళ్ళందరికీ ఒక కోరిక ఉంది సార్. అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ అక్కడ కావాలని ఆశ పడతా ఉన్నారు. గతంలో కూడా మీ దృష్టికి తెచ్చినాం, ఈరోజు సభాముఖంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాం. దయచేసి తప్పకుండా వారి కోరిక మన్నించి నా వంతుగా మీకు కోరుతా ఉన్నా. తప్పకుండా వాళ్లకు కావాల్సినటువంటి కమ్యూనిటీ హాల్ 10 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావచ్చు సార్, చిన్న పెద్ద అనేది కాకుండా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు కావాల్సిన ఆ అవసరాన్ని మీరు తీరుస్తారని మరి అందరి ముందు మీకు నేను విన్నవించుకుంటా ఉన్నా. అదేవిధంగా మైనార్టీ సోదరులు, ముస్లిం సోదరులు సార్, వాళ్ళది చూస్తే చాలా ఘోరంగా ఉంది. ఏంటంటే ఒక వ్యక్తి చనిపోతే ఆ వేరే వ్యక్తి చనిపోయిన వ్యక్తిని పక్కకు జరిపి మళ్ళీ బొంద తీసి బొంద పెట్టాల్సిన పరిస్థితి ఉంది సార్. వాళ్ళకు దయచేసి వాళ్ళకు కిలోమీటర్ దూరం ఉండని, కిలోమీటర్ల దూరం ఉండని ప్రభుత్వ భూమి దొరికితే తప్పకుండా వాళ్ళకు 1 ఎకరం భూమి ఇప్పిస్తారని మీ అందరికీ వాళ్ళ ద్వారా వేడుకుంటా ఉన్నా సార్ నేను. అది కాకుండా వాళ్ళకు సంబంధించిన ఈద్గా ఉంది సార్. ఆ ఈద్గా రోడ్డు వైండింగ్లో ఉన్న గోడ బీడ అంతా పడిపోయింది సార్. మరి ఆ పడిపోయిన గోడను మరి మళ్ళీ పెట్టాలంటే ఒక 10 లక్షలు అవసరం ఉంది సార్. దాన్ని కూడా మీరు మరి ఇస్తారని మరి మీ అందరి ముందర వేడుకుంటా ఉన్నా సార్. అంతేకాకుండా ఎస్సీ సోదరులు నాకు బాగా ఆత్మీయులు, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినట్టు ఈ గ్రామంలో వాళ్ళది కూడా ఒక అంతు బాధ్యత ఉంది. అటువంటి వ్యక్తులకు నేను చేయాల్సిన రుణం కూడా ఉంటుంది. దాంట్లో భాగంగా అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ సగం గట్ట అయిపోయింది సార్. మరి దానికి కూడా నిధులు ఇచ్చి అది పూర్తి స్థాయిలో మరి నిర్మిస్తారని మీ అందరి సమక్షంలో మరి సార్ను కోరుకుంటా ఉన్నా. అదే కాకుండా గత ఎన్నికల 18 ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంలో ఈ గ్రామంలో ఒక నాయకుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రతి కులాన్ని పిలుచుకొని కులంకి బిల్డింగ్ కట్టిస్తా అని ప్రొసీడింగ్లు ఇచ్చారు సార్. మాకు అన్నీ మా ఊళ్ళో ప్రతి ఒక్కరు దానికి బంసిపోయి పాపం అందరూ ఓట్లేసారు. ఆ ఓట్లు వేసిన నాడే పుట్టిపోయింది. ఇంతవరకు ఏ కులానికి
ఒక్క 2 లక్షలు ఇచ్చిన పాపాన పోలే సార్. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మున్నూరు కాపు కావచ్చు, బెస్తోలు గంగపుత్ర కావచ్చు, అదే మా మీది సంఘం ఇప్పుడు ఎస్సీ మాల పైభాగం సింగంపల్లిలో వాళ్ళకు కూడా జగా ఉంది సార్. మరి వాళ్ళు కూడా ఒక కమ్యూనిటీలు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు పేదోళ్ళు అందరు అక్కడ ఉన్న వాళ్ళంతా, వాళ్ళకు కూడా మరి మీ ద్వారా ఒక 10 లక్షలు ఇస్తే బాగుంటుందనే ఆలోచన మీరు చేస్తారని నేను చూస్తూ ఉన్నా. ఈ విధంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఏ విషయాన్నైనా మీకు ఏది అవసరం ఉన్నా మా యువకులు, మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఉంటారు. వాళ్ళ ద్వారా నాకు నేను అందుబాటులో ఉన్నా లేకున్నా నాకు చేరవేస్తే మీ అందరికీ ఎల్లవేళలా సేవ చేస్తేనే మాట చెప్తా ఉన్నా. ఎందుకంటే నన్ను ఒక్కసారి కాదు 2 సార్లు 10 సంవత్సరాలు ఈ గ్రామానికి సర్పంచ్ చేసే అవకాశం కలిగించి నన్ను రాష్ట్ర స్థాయిలో ఒక నాయకుడిగా ఈ గ్రామం తీసుకుపోయింది. దానికి మీ అందరికీ రుణపడి ఉండి నేను బ్రతికున్న రోజులు, నాతో చేతనైనన్ని రోజులు, నాకు ఉన్న పైన నాయకత్వం నాకు అనుకూలంగా ఉన్నన్ని రోజులు భూపతి రెడ్డి అసంటోళ్ళు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ అసంటోళ్ళు కావచ్చు, మరి ఇటువంటి నాయకులు ఉన్నన్ని రోజులు నేను ఈ గ్రామానికి ఎల్లవేళ సేవ చేస్తూనే ఉంటాననే మాట మీ అందరి ముందు మరొకసారి చెప్తా ఉన్నా. ఈ విధంగా ఈ గ్రామంలో మీ అందరికి మళ్ళొకసారి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించుకోండి. మొన్న ఎంపీ ఎలక్షన్లో మీరు కొంత మరి తప్పు చేసినరా ఉప్పు చేసినరా ఒకసారి ఆలోచించుకోండి. మనకు బీజేపీకి ఓట్లేసి ఇక్కడ కొద్దిగా మాకు ఇబ్బంది చేశారు. ఆ ఇబ్బంది చేసినా పర్వాలేదు, ఆ నాయకుడు ఎప్పుడైనా ఊళ్ళోకి వచ్చి మీకు ఇది చేసినా ఇది చేస్తా, ఈ 20 లక్షలు ఇచ్చినా 30 లక్షలు ఇచ్చినా అనే మాట ఎప్పుడైనా ఉందా అని ఒకసారి ఆలోచించుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. ఇవన్నీ గతంలో బీఆర్ఎస్ ఆ విధంగా చేసింది, బీజేపీ ఈ విధంగా చేస్తూ ఉంది. మరి బీజేపీ అనే పార్టీ రాముడు సీత హనుమంతుడు పేర్ల మీద ఓట్లాడడానికి మనందరి దగ్గరికి వస్తూ ఉన్నారు. మనమందరం మొక్తా ఉన్నాం. పొద్దున అక్కడికి వెళ్ళి ఊళ్ళకి రాగానే పెద్దమ్మ తల్లి, ఇక్కడికి రాగానే శివుడు, మరి ఇట్లా రాముడిని సీతను అందరినీ మనం కూడా మొక్తాం. మనమంతా హిందువులం, మన బాధ్యతగా మన దేవుణ్ణి మొక్తాం. ముస్లింల బాధ్యతగా వాళ్ళు మసీద్కు పోయి ప్రార్థనలు చేస్తారు, క్రైస్తవులు వాళ్ళ చర్చికి పోయి ప్రార్థనలు చేస్తారు. మరి ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా మన పార్టీ ప్రతి పేదోడికి, ప్రతి రైతుకు, ప్రతి మహిళకు చెప్పుకుంటా పోతే చాటంత లిస్ట్ అవుతుంది. ఈ అన్ని కార్యక్రమాల్లో మరి కాంగ్రెస్ పార్టీ మీ వెన్నండ ఉంటుందనే మాట తెలియజేసుకుంటా ఉన్నా. అంతేకాకుండా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఒకసారి గతంలో చేసినటువంటి తప్పులు చేయకండి దయచేసి. ఇక్కడ మేమున్నాం, అక్కడ సార్ ఉంటాడు భూపతి రెడ్డి గారు, పైన రేవంత్ రెడ్డి గారు ఉంటారు, మహేష్ కుమార్ గౌడ్ ఉంటారు. ఇంకా 4 సంవత్సరాల వరకు పార్టీ కాంగ్రెసే అధికారంలో ఉంటుంది. ఏదైనా చిన్న తప్పు చేసి ఎవరో కల్లిపల్లి మాటలు చెప్పి మిమ్మల్ని బొమ్మ పెడితే ఆలోచించండి ఒకసారి. దయచేసి మీ అందరు సోదరులకు అమ్మలక్కలు అందరికి చెప్తా ఉన్నా, ఇది చాలా ముఖ్యమైన ఎలక్షన్ రేపు వచ్చేది. సర్పంచ్ అంటే ఈ ఊరికి ఒక తండ్రిలాగా, ఎంపీటీసీ అంటే మనకు కావాల్సినటువంటి మండల స్థాయిలో తీసుకొచ్చే నిధులన్నీ ఎంపీటీసీ బాధ్యత ఉంటుంది. జడ్పీటీసీ వస్తే జిల్లా పరిషత్కి వెళ్ళి మనకు ఫండ్స్ తేవాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది. ఇటువంటి వ్యక్తులందరినీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయకుండా మరి సర్పంచ్లను, ఎంపీటీసీలను, జడ్పీటీసీ అందరినీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులను ఎన్నుకుంటే మీకు సేవ చేయడానికి వాళ్ళ ఆధ్వర్యంలో మేమంతా మీకు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కాక ఎవరినో ఒకరిని తీసుకొస్తే మాకు ఇబ్బంది అవుతుంది. మేము ఈ గ్రామానికి సేవ చేయడానికి చాలా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి మీ అందరికీ వేడుకుంటా ఉన్నా, ఏ ఒక్కరు కూడా ఏమాత్రం తీసిపోకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి సర్పంచ్ను కానీ, ఎంపీటీసీని కానీ, జడ్పీటీసీని కానీ కాంగ్రెస్ వాళ్ళని గెలిపాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. ఈసారి ఇంకా మహిళా సోదరి వాళ్ళకి ఇక్కడ సార్ దాదాపు 90-100 గ్రూపులు ఉండొచ్చు. కెత్తే పూరే
103 103 గ్రూపులు ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక మహిళా భవనం చిన్నది ఇక్కడ ఉంది. ఇంకో 2 సీఏలు ఉన్నారు సార్ ఇక్కడ. వాళ్ళు నాకు చెప్పలే, అయినా కానీ నేను వాళ్ళ దృష్టికి వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకొని చెప్తా ఉన్నా సార్. 2 సీఏలు ఉన్నారు, ఒకటే మహిళా భవనం ఉంది. మరి ఇంకో మహిళా భవనం వాళ్ళకి అవసరం ఉందనే మాట నాకు తెలుసు. అయినా మరి శేఖరణ దగ్గరకు పోయి అడిగితే ఏమనుకుంటున్నాడు అనే బాధ, మరి ఆయన ఇక్కడ అడిగితే ఇబ్బంది పడతాడేమో అనుకుంటున్నారు సార్. వాళ్ళు ఇబ్బంది పడక ముందు, వాళ్ళకంటే ముందు నేనే చెప్తా ఉన్నా మీకు, దయచేసి ఇంకో మహిళా భవన్ని కూడా ఈ గ్రామంలో ఏర్పాటు చేయాల్సిందిగా మీ మహిళా సోదరులందరి ద్వారా మీకు విన్నవించుకుంటున్నా సార్. ఇకపోతే చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మీరందరూ వచ్చి సార్కు స్వాగతం పలికినందుకు, నేను చెప్పగానే వివిధ మండలాలకు వచ్చినటువంటి నాయకులందరికీ, ఈ గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, మరి నేను ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు, ఏ సంక్షేమ కార్యక్రమాలు చెప్పకుండా ఏదైనా చెప్తే సార్ చెప్తాడు. ఇప్పుడు ఇక నేను మన గ్రామానికి సంబంధించిన విషయమే మాట్లాడి ఇక్కడ. ఏది ఏమైనా సారు నా ఎంబట ఉన్నంత సార్తో మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందు దయచేసి ఒక మాట వినండి. సార్ ముందే ఉన్నాడు. ఎన్నిసార్లు నేను చెప్పినా, అరే కొంతమంది ఎక్కిపోయినమ్మా, కొంతమంది ఎక్కుండ్రు అయ్యా అంటే ఓన్లీ నాకు పోతుంది. ఆ ఆటోలు రాగానే బుర్రా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మా ప్రభుత్వం, మన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం మహిళలందరికీ ఫ్రీ బస్ చేసింది. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేసింది. సన్న బియ్యం ఇస్తున్నది. రైతులకు రుణమాఫీ చేసినాం. రైతులకి మొన్న కట వడ్డయచ్చు పైసలు అందరికి, మా తమ్ముళ్ళకు, మా అన్నలకు, బాపులకు అందరికి వడ్డయా. అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇస్తే తప్పది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మా నాయకులంతా కృషి చేస్తారు. అందుకు సార్ మరి వాళ్ళ నేను లాస్ట్ మర్చిపోయినా అది చెప్పడంలో, మరి బస్సు అయితే నాకు ఫస్ట్ చేసే ప్రయత్నం చేయండి సార్. మీ అందరి తరఫున నేను కూడా సార్కి చెప్తా ఉన్నా, మీ ముందు చెప్తున్నా. మీరు లేక ముందు సార్తో ఒక 15 రోజుల నుంచి కొట్లాడుతున్నా బస్ కోసం. మేము తప్ప పనులు, అన్ని వసతులు చేసే విధంగా నా వంతు కృషి చేస్తానని మరొకసారి చెప్తూ, మరి నాకు అవకాశం ఇచ్చిన మా సోదరులకు, మా యువకులకి, గ్రామస్తులకి, పంచాయత్ రాజ్ మా డైరెక్టర్లకు అందరికీ, నేను కూడా ఒక డైరెక్టర్నే. ఇక నేను అప్పుడు ఇక కొట్లాడుకున్న విధం ఇప్పుడు కలిసినాం. మళ్ళా ఇప్పుడు నా సోదరుడు, మా బావమారిది వాళ్ళు మోహన్ రెడ్డి, అప్పుడేమో కొట్లాడుకున్నాం. ఇప్పుడు ఈడ స్టేజ్ మీద కలిసి మాట్లాడుతున్నాం. అందరూ ఎంతమంది వచ్చారు నా మీదకి. రాజకీయాల్లో ఎప్పుడు శత్రుత్వం ఉండదు, ఎప్పుడు మిత్రత్వం ఉండదు. గ్రామానికి సేవ చేసేటోడే రాజకీయ నాయకుడు. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నాకు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మీరు నాకు నిలబడ్డారు మీరంతా. అదేవిధంగా మీకు కూడా ప్రతి దాంట్లో నేను భాగస్వామ్యమై ఉండి మీకు సేవ చేస్తాననే మాట మరొకసారి చెప్తూ, నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు బాడ్సి, సింగంపల్లి 2 గ్రామాల్లో సంయుక్తంగా మరి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది. మరి నాతో పాటు మీ గ్రామ ముద్దు బిడ్డ, మరి ఈరోజు పిసిసి డెలిగేట్, మీ అందరి ఆశీర్వాదం వల్ల రాష్ట్ర స్థాయికి ఎదిగిండు మరి శేఖర్ గౌడ్ గారు. అదేవిధంగా మరి మీ సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మరి మోపాల్ మండల పార్టీ అధ్యక్షుడు సాయిరెడ్డి గారు, మన డిసిసిబి వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా దిచ్పల్లి మండల అధ్యక్షుడు, అదేవిధంగా మరి మీ గ్రామ నివాసి మరి డైరెక్టర్ అయినటువంటి లింగం గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మహేందర్, ప్రసాద్ అండ్ మన నవీన్ గౌడ్ గారు, బాలరాజ్ గారు, నా రాజేష్ గారు, వీళ్ళందరూ మళ్ళీ మీ గ్రామం, ముఖ్యంగా మీ గ్రామానికి సంబంధించినటువంటి మరి రవి, మల్లయ్య గారు, గంగారెడ్డి, మరి విలేజ్ ప్రెసిడెంట్ లింగం, అదేవిధంగా జగదీష్, వీళ్ళందరూ కూడా
పిల్లర్స్ పార్టీకి అశోక్, రాజు, మరి వీరందరికీ మరి వివిధ మండలాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు పేరు పేరున మరీ ముఖ్యంగా మీ గ్రామ వీడీసీ సభ్యులకు, సింగంపల్లి వాళ్ళకు, ఇటు బాడ్సి వాళ్ళకు, గ్రామ రైతులకు, గ్రామ పెద్దలకు, యువకులకు, అన్నిటికంటే ముఖ్యం మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి మరి మహిళా సంఘాల అందరి నుండి వచ్చినటువంటి మహిళా సోదరిమణులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. కొద్దిగా ఆలస్యమైంది మీ గ్రామానికి రావడం. పొద్దున్న నుండి మరి కంజార్, కులాస్పూర్, చిన్నాపూర్ ఇవన్నీ తిరుగుతూ వస్తూ ఉన్నాం. ఎక్కడ పోయినా కానీ మరి పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మరి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి స్వాగతం పలుకుతూ రావడం జరిగింది. ఇవాళ మీ బాడ్సి గ్రామం మరి అదేవిధంగా సింగంపల్లి గ్రామ పెద్దలకు కూడా నేను వాళ్ళ ఊరు పేరుమేరల నుండి డప్పులతో మరి డప్పు వాద్యాలతో బొట్టు పెట్టి మహిళలందరూ కూడా స్వాగతం పలికిన తీరు మీకు అందరు కూడా నేను కృతజ్ఞుని. ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీ అందరూ ఓట్లు వేసి మరి దీవించడం వల్లనే మీ ముందు నేను ఎమ్మెల్యేగా నిలబడ్డా. మరి కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కూడా మరి ప్రమాణ స్వీకారం చేసిండు. ఇది బాడ్సికి నేను 3వసారి అనుకుంటా. ఒకసారేమో అదే మన శివాలయం శంకుస్థాపన విగ్రహ ప్రతిష్టాపన రోజు రావడం జరిగింది. తర్వాత మనం కరెక్ట్ సంవత్సరం క్రితం మనం ఇక్కడ ఈ రోడ్డు బాడ్సి, కులాస్పూర్, చిన్నపూర్ రోడ్డు డబుల్ రోడ్డు కొరకు ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ ఇవాళ అదే గంగపుత్ర సంఘం వాళ్ళు మళ్ళీ బోనాలతో ఎదురుపోయి మరి బాడ్సికి వచ్చినప్పుడు ఇలా బోనాలు ఎదురవుతాయంటే మరి అది శుభసూచకం, అమ్మవారి దీవెనలు ఉన్నట్టు లెక్క. మరి మీరు ఇదే అభిమానాన్ని కొనసాగించాలని కోరుతూ మరి ఇలా బాడ్సికి సింగంపల్లికి కలిసి దగ్గర 1 కోటి పైన కొన్ని సీసీ రోడ్స్ ఉన్నాయి, కొన్ని డ్రైన్స్ ఉన్నాయి, కొన్నేమో ఇప్పుడు మన ఈ సొసైటీకి సంబంధించినటువంటి గోడాను ఒక 23 లక్షలు, అదేవిధంగా సీసీ రోడ్స్, తర్వాత అదేవిధంగా మన సబ్ సెంటర్ ఒక 20 లక్షలు. మనకు ఇక్కడ మన శివాలయం అప్పుడు నేను విగ్రహ ప్రతిష్టాపన వచ్చినప్పుడు కూడా చెప్పిన నేను ఇక్కడ వీళ్ళు కాంపౌండ్ వాల్ కావాలన్నారు. కాంపౌండ్ వాల్ కొరకు ఇలా 10 లక్షలు తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా మరి ప్యాక్ సొసైటీకి సంబంధించిన ఆఫీసు పైన కట్టిన మంచిగా చాలా బాగుంది, అదొక 23 లక్షల రూపాయలు. ఈ విధంగా గ్రామ అభివృద్ధిలో మరి బాడ్సి ఎక్కడ కూడా వెనుకబడకూడదు. ఎందుకంటే అన్ని విధాలుగా ముందున్నటువంటి గ్రామం వ్యవసాయ రంగంలో అని చెప్పి ఈరోజు మీరు ఏది అడిగితే అది కూడా ఈ గ్రామానికి తీసుకొని రావడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి చిన్న ఇప్పుడు ముద్రా సంఘం వాళ్ళు అడిగారు. తప్పకుండా వాళ్ళకు మనం ఇప్పుడు సిడిపి ఫండ్ రాగానే మరి అదొక ఎస్టిమేషన్ వేసుకొని ఎంతనో 5 అవుతుందా 10 లక్షలు అవుతుందా ఎంతనో వాళ్ళకు మరి ముద్రా సంఘం వాళ్ళకు కూడా తప్పకుండా మనం ఫండ్ ఇద్దాం. అదేవిధంగా మహిళా సంఘాలు ఇక 103 సంఘాలు ఉన్నాయంటే దగ్గర మరి 1000 మంది మహిళలు ఉన్నారు. ఒక చిన్న భవనం ఉందంటే మరి కట్టుకోవడానికి ఇంకా ప్లేస్ ఉంది అని అంటే మరి తప్పకుండా మహిళా సంఘాలకు కూడా ఒక 10 లక్షల రూపాయలు మా ఫండ్ నుండి ఇచ్చి మీకు తప్పకుండా అక్కడ వాటరు ఎలక్ట్రిసిటీ బాత్రూమ్స్ అన్నీ కట్టించి మీకు ఇస్తాం. ఎందుకంటే ఇది ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నాం, మా అక్కచెల్లెల రాజ్యం. మరి అలా అంటే మీరు ఎక్కడ ఎన్నో చెట్టు కిందనో లేకుంటే ఇంకెక్కడో కూర్చొని మరి అది వెళ్ళిపోయే పరిస్థితి ఉండకూడదు. బాధాప్త మీకు ఉండాలి. మరి తప్పకుండా మీకు అది మహిళా సంఘం కట్టిస్తాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ గురించి కూడా చెప్పింది, అది చూసినా నేను. మరి గతంలో ఎప్పుడో శాంక్షన్ అయింది, అది నేను శాంక్షన్ చేయలేదు. కానీ అది డిలే అప్పుడు 13 లక్షల రూపాయలే శాంక్షన్ అయితే మరి ఇలా కంప్లీట్ కాలే. ఇలా ఇంత పెద్ద గ్రామం మరి గ్రామ పంచాయతీ పాత గ్రామ పంచాయతీలో అక్కడ సెక్రటరీ గారు చెప్తా ఉన్నారు అక్కడ ఏం లేవు కానీ మరి ఈ గ్రామ పంచాయతీ కూడా అది ఎంత తక్కువ ఉంటాం అంటే బడ్జెట్ ఎంత అవసరం ఉంటే అంత దానికి రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ వరకు కూడా కంప్లీట్ చేయమని చెప్పి నేను ఇంజనీర్లు కూడా చెప్పడం జరిగింది. సో అది కూడా మన గ్రామ పంచాయతీ కంప్లీట్ చేసుకుందాం. తర్వాత శివాలయం దగ్గర ఒక హైమాస్ లైట్ అడిగిన అది కూడా ఇప్పిస్తాం త్వరలోనే. ఇక కుల సంఘాలకు సంబంధించి ఈ మాదిగ సంఘం వాళ్ళు మన అక్కడ చూసిన దారిలో వచ్చేటప్పుడు వాళ్ళు దిగి చూడమని అన్నారు. కానీ అక్కడ కననే పడుతుంది, ఇక దిగి చూసి అది ఏముంటుంది సరే తమ్మిడ మీటింగ్లో మాట్లాడదామని చెప్పినాం. దాన్ని కూడా శేఖర్ గారు దయచేసి అది ఎస్టిమేషన్ వేపియండి. మరి అది ఎంత ఉంటే అంత దాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. ఇంకా మిగతా సంఘాలు కూడా ఉన్నాయి, అందరికి ఇవ్వాలని ఉంది, అందరికి తప్పకుండా ఇస్తాం. కాకపోతే మేము వచ్చి 1.5 సంవత్సరంన్నరనే అయింది. మనకి ఇంకా ఏంటంటే మన గవర్నమెంట్ ఫండ్ నుండి సిడిపి మన ఏది పిఆర్ కానీ లేకుంటే ఎన్ఆర్జిఎస్ ఫండ్ నుండి పెట్టడానికి రాదు. నా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ నుండే కుల సంఘాలకు పెట్టాలా. సో మనకేమో 170 ఊళ్ళు ఉన్నాయి, ఒకటి కాదు 170 గ్రామ పంచాయతీలే ఉన్నాయి నాకు కాన్స్టిట్యూన్సీలో. సో అన్ని గ్రామాలలో మీకు తెలుసు అన్ని కులాల వాళ్ళు ఉంటారు.
సో ఒకటిగా తప్పకుండా ఇప్పుడు ఈ రాబోయే ఇంకా 3.5 సంవత్సరాలలో అందరికి కూడా నేను ఏదో రకంగా మీకు మీ సంఘాలకు అంత ఇంత ఉపయోగపడుతుంది. తప్పకుండా మీకు ఆ సంఘ భవనాలను కూడా చేసి పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓవరాల్గా ఏంటంటే మన బాడ్సి గ్రామం కానీ లింగంపల్లి గ్రామం కానీ మరి అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలా. మరి మీకు ఏదంటే అది చేసి పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే కొన్ని మీరు అంటే కొన్ని చెప్పిపోదామని కూడా వచ్చినాం. ఇక్కడ మేము అందరినీ కలుసుకున్నాం, చాలా ఆనందంగా ఉంది. మరి ఇవాళ 15-18 నెలల నుండి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మహిళా సంఘాల గురించి ముఖ్యంగా చెప్పాలి. ఇవాళ మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ప్రతి మహిళని కోటీశ్వరం చేయాలని. మరి 1,00,000 కోట్ల రూపాయలు మనము బ్యాంకు నుండి రుణాలు తీసుకొని ప్రతి సంవత్సరం 20,000 కోట్లు తీసుకొని మొత్తం 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు తీసుకొని 1 కోటి మంది మహిళలు కోటీశ్వరం చేయాలనే సంకల్పం. దాంట్లో గతంలో మీరు అందరూ కూడా చేసిరు, చిన్న వ్యాపారాలు చేసిరు. ఇప్పుడు కోళ్ళు పెంచుకున్నారు, ఒకరు డైరీ ఫామ్ పెట్టుకున్నారు, ఒకరు కుట్టు మిషన్లు పెట్టుకున్నారు, ఒకరు వంటలు ఏదో తెలంగాణ వంటకాలు అమ్ముకున్నారు, ఏవో రకరకాలు వేసుకున్నారు. ఇవాళ మీరు ఇంకా వ్యాపారం ఇంకా పెద్ద ఇవాళ కోటీశ్వరం కావాలంటే ఎట్లయితారు? దానికి ఇంకా మీరు అందరూ కూడా సిండికేట్ కావాలి. ఇవాళ మనం మల్కానూరు అని ఒకటి ఉంది మనకు కరీంనగర్ దగ్గర, పాల వ్యాపారం చేస్తారు వాళ్ళు. విజయ డైరీ కంటే ఎక్కువ వ్యాపారం చేస్తున్నారు, కోట్లలో నడుస్తుంది వాళ్ళ వ్యాపారం. అంటే మీరందరూ సిండికేట్ అయితే ఇది సాధ్యమవుతుంది. బాడ్సి సింగంపల్లి కలిసి మరి 1000 మంది మహిళలు ఉన్నారంటే అది పెద్ద సమస్య కాదు. మీకు 0 వడ్డీతో రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ఏదైనా వేసుకోవచ్చు. సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ ఇస్తున్నారు. సోలార్ ఎనర్జీ అంటే సౌర విద్యుత్ శక్తి మీరు తయారు చేసి ప్రభుత్వంకి అమ్ముకోవచ్చు, దాంట్లో సబ్సిడీస్ ఉన్నాయి. అదేవిధంగా మీరు పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, అదేవిధంగా మీరు గిడ్డంగులు కట్టుకోవచ్చు, గోడౌన్స్ కట్టుకోవచ్చు, రైస్ మిల్స్ పెట్టుకోవచ్చు. ఇవాళ ఆర్టీసీ బస్సు గురించి అడుగుతున్నారు కదా. ఇవాళ మన 150 బస్సులు మహిళా సంఘాల వాళ్ళే కొని ఆర్టీసీకి అద్దెకిచ్చారు. మీరు కూడా మీ బాడ్సీ నుండి ఒక 2 బస్సులు కొనండి, మీ సంఘాల నుండి కొని మీ ఊరికి ఒకటి వేసుకోండి బస్సు. మీకు కిరాయి వస్తుంది, మీ బస్సు వస్తుంది. అంటే ఇవాళ ఏమైందంటే చెప్పడము, గతంలో ఆర్టీసీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన ఏం చేసిండంటే పాత బస్సులు ఉన్నాయని చెప్పి 1500 బస్సులు అమ్మేసిండు. 1500 బస్సులు అమ్మేస్తే ఇప్పుడు మనం ఏం చేసాము, మళ్ళా ఇవాళ మహిళా సోదరులకు మరి ఫ్రీగా బస్సు ఇచ్చినాం కాబట్టి మళ్ళీ అందరూ వాడుకుంటున్నారు. ఇవాళ చెప్పడం కాదు, ఒక 6,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ప్రభుత్వం పే చేస్తుంది. మీరు ఫ్రీగా పోతున్నారు కానీ ఆర్టీసీకి ప్రభుత్వం పే చేస్తున్నది. ప్రభుత్వం ఆర్టీసీ నడవాలి కదా. ఇలా ఆర్టీసీ లాభాలలో నడుస్తున్నది. డ్రైవర్లకు టైంకు ఇవైతే ఇలా మనం ఒక 1500 బస్సులు కొనాలనే ప్రయత్నం చేస్తూ ఉన్న కంపెనీ కూడా మనం ఏదంటే ఆర్డర్ ఇస్తే అది 6 నెలలకు సంవత్సరంకో వస్తాయి. ఇవి మొన్న 150 బస్సులు వచ్చినాయి. మనకు కూడా ఒక 8 బస్సులు వస్తాయని చెప్పి మొన్ననే పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు ఆ ధైర్యంతోనే ఎప్పుడైనా బాడ్స్కి ఒక బస్సు ఇస్తాను, 8 బస్సులు వస్తే ఒక బస్సు మీకు ఇద్దామని. అంటే ఇట్లా ఇప్పుడు ఇలా బస్సులు లేవు, డిమాండ్ ఎక్కువ అయింది. మరి మనం బస్సులు కొంటా ఉన్నాం. నేనేం సలహా ఇస్తానంటే మీరు అందరు మహిళా సంఘాలు కలిసి ఒక 2-3 బస్సులు కొనండి. మీరు ఇక్కడ హైరింగ్కి ఇద్దాం, మీ ఊరికి వేపిద్దాం ఒక 2 బస్సులు. మీరే ఎక్కుతారు, మీకే ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే వ్యాపారం ఈ విధంగా పెంచుకోవాలని ప్రభుత్వం యొక్క ఆలోచన. చాలా ఉన్నాయి అట్లా, ఏ వ్యాపారం అన్నా చేసుకోవచ్చు మీరు సిండికేట్ అయ్యి. ఇవాళ మీరు ఏదైనా తయారు చేసిన వస్తువులు కానీ అమ్ముకోవడానికి మనము ఇక్కడ శిల్పారామం అని ఉంటుంది హైటెక్ సిటీ దగ్గర, అక్కడ ఒక గజము 3 లక్షల రూపాయలు ఉంటుందమ్మా. మరి అసలుంటే జాగాలో ఇలా 3 ఎకరాల భూమి ప్రభుత్వం మీకు మహిళా సంఘాలకు అప్పచెప్పింది. చెప్పాక 300 షాపులు ఇక్కడ పెట్టినాం. అక్కడ ఏంటంటే మీ ఏదైనా తయారు చేసిన వస్తువులు మేము అమ్ముకోవచ్చు. ఇక్కడ మనం ఇప్పుడు సపోజ్ సున్నుండలు మనం తయారు చేసాం. సున్నుండలు తయారు చేసే బాడ్సీలు అమ్మితే 100 రూపాయలు వస్తాయి. హైదరాబాద్లో శిల్పారామం దగ్గర 500 వస్తాయి. అంటే వాల్యూ అడిషన్ పెరుగుతుంది. సో ఆ షాపులలో కూడా మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు, మీరు షాపులు పెట్టుకోవచ్చు. అట్లా ఈ రకరకాల మహిళలని ఇవాళ పెద్దపీట వేయాలా, మహిళల చేతిలో మరి డబ్బులు ఉంటాయి, ఇల్లు తాళాలు ఉంటాయి, బాగుంటుందని చెప్పి ఇలా ఇందిరమ్మ ఇండ్లు కూడా మనకు 35-40 ఇండ్లు వచ్చినాయి. అవన్నీ కూడా మహిళల పేరు మీద చేస్తున్నాం. ఎందుకంటే మహిళలు అంటే స్వలంబన, మహిళల చేతిలో డబ్బులు ఉంటే, మహిళల చేతిలో మరి ఇన్కమ్ ఉంటే మీరే ఇంకా భర్త పేరు మీదనో లేకుంటే పిల్లల మీదనో లేకుంటే ఇంకా తల్లిదండ్రుల మీదనో చేతి చాపకుండా ఇప్పుడు నిజామాబాద్ షాపింగ్ కావాలంటే భర్తను అడగాల, లేదంటే పిల్లలు ఉద్యోగం చేస్తే వాళ్ళని అడగాలి. అట్లా కాకుండా మీరే మరి కుటుంబానికి అవసరం ఉండి ఇంకా ఎమర్జెన్సీలో ఒక 10,000 రూపాయలు ఇచ్చేంత ఉండాలా, మీరు ఆర్థిక స్వలంబన ఉండాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. ఒకవేళ ఏదైనా పొరపాటున ఎవరైనా మహిళ
దురదృష్టవశాత్తు చనిపోయింది అనుకో వాళ్ళకు 2 లక్షల వరకు కూడా మనం లోన్ మాఫ్ ఉంది. అంటే రుణ బీమా అంటారు దాన్ని. రుణం అనేది మీరు కట్టే అవసరం లేదు, అది ప్రభుత్వమే కడుతుంది. అదేవిధంగా ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే దురదృష్టవశాత్తు వాళ్ళకి 10 లక్షల రూపాయలు పిఏ పాలసీ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది మహిళలకు. అంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం వచ్చినాకనే చేసినాం. ఇక రైతులు ఇవాళ బాడ్సీ అంటేనే రైతులకు పెట్టింది పేరు. మరి ఇలా రైతులు కూడా గమనించాలా. ఇలా మనం 24 గంటలు కరెంటు కాంగ్రెస్ పార్టీ 2004 నుండి రాజశేఖర రెడ్డి గారి టైం నుండి ఇస్తున్నాం. ఇలా నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నాం, నాణ్యమైన ఎరువులు ఇస్తున్నాం. మరి మీ పండించిన పంటకు ఒక గింజ కూడా కడత లేకుండా మరి 100% మన ప్రభుత్వం వచ్చినాక 2 పంటలు మనం కొన్నాం, ఎక్కడ కూడా కడత లేకుండా. ఇదే మీ మోహన్ రెడ్డి సాబ్ చైర్మన్ సాబే, ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేకుండా, సంచుల బాధ లేదు, లారీల బాధ లేదు, మరి తడిసిందన్న బాధ లేదు, మరి ఇంకా ఏ బాధ లేకుండా, అమలుల బాధ లేకుండా మీ పంట మరి కొని ఇంకా సన్నవడ్లకు 500 బోనస్ కూడా యాసంగిలో ఇచ్చినాం. ఇప్పుడు వర్షాకాలం కూడా మనం వర్షాకాలంలో ఇచ్చినాం, ఇప్పుడు యాసంగిలో ఇవ్వబోతున్నాం. కాబట్టి ఇవాళ రైతు భరోసా ఇచ్చినాం. మొన్న 9,000 కోట్ల రూపాయల రైతులకు 1,50,00,000 మంది అంటే ఎకరాల రైతులకు ఇచ్చిన మన దగ్గర 70 లక్షల రైతులకు మనం డబ్బులు ఇచ్చిన పెట్టుబడి సాయం కింద ఇవాళ రైతులను ఆదుకోవడానికి ఉన్నాం. ఇలా ఒకప్పుడు వ్యవసాయం అంతే పండుగ అన్నారు. ఇదే కేసీఆర్ వారేస్తే మీకు ఊరేస్తారు, ఊరు పోసుకున్నట్టే మేమైతే కొనమని చెప్పిండు. ఇవాళ మేము ప్రతి గింజా కొంటున్నాం. నాకు గర్వంగా ఉంది. ఇవాళ మన నియోజకవర్గంలోనే ఒక పంటలోనే ఒక ఖరీఫ్ పంట మొన్న దీంట్లోనే 2,80,000 మెట్రిక్ టన్నులు మన ఒక నియోజకవర్గం పండింది. మన జిల్లాలోనే 8 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట తీసిందంటే మన రైతులు ఏ లెవెల్లో మనకు పంట తీసేంత నైపుణ్యంగా పంట పండిస్తున్నారని మీరు ఆలోచించుకోండి. ఇవాళ మన నిజామాబాద్ జిల్లా, మన తెలంగాణ, మొత్తం భారతదేశంలో నంబర్ 1 వరి పండించడం వల్ల. ఇది అది నిజంగానే రైతు వ్యవసాయం దండగా కాదు, వ్యవసాయం పండగ. మరి రైతు నిజంగానే రాజుగా చేయాలన్నది ఇలా రాజును చేసి చూపించిన, మాటలలో కాదు చేతులలో చూపించినాం. ఇలా రైతుల అకౌంట్లలో పైసలు మరి ఉన్నాయి, బ్యాలెన్స్ ఉన్నాయి. ఇలా ఇంతకుముందు రైతు అప్పులపాలు అవుతుండే. రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఇలా గుజరాత్ వాళ్ళు పెద్దోడు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు ముంచిపోతున్నారు. వారికి ఏంటంటే ముంచాలనే తపన, ముంచి ఎప్పుడు ఇట్లా పోవాలి, ఏ దేశం పోవాలి, ఏడ ఉండాలన్నది. ఇలా మీరు తీయండి, 15-16 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు రుణాలు తీసుకొని మొత్తం గుజరాత్ వాళ్ళు భారతదేశంలో బతుకుతున్నారు ఐపీఎల్ పెట్టేసి. కానీ రైతుకు అట్లా ఉండదు. రైతుకు రుణం కట్టాలని ఉంటుంది. ఎవరైనా ఇంటి ముందు తెలిస్తే ఇజ్జత్ పోతుందని భయపడతారు. అందుకనే రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఒకప్పుడు ఉండే. మన ఇంటి రుణం కొరకు ఎవరైనా ఇంటికి వస్తారేమో బ్యాంక్ కూడా అని చెప్పి. ఇవాళ ఆ పరిస్థితుల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు ఉన్నట్టు పరిస్థితి. రైతులు మరి పంట పండగానే దావతులు చేసుకున్నట్టు పరిస్థితి. నాకే మొన్న బోనస్ వచ్చిన తర్వాత మరి వాళ్ళు చాలామంది రైతులు పిలిచారు, సార్ ఇలా మాకు బోనస్ వచ్చింది, మేము ఇలా దావా చేసుకుంటున్నాం, మీరు రండి సార్ అని. అంటే ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ 18 నెలల నుండి మనం మార్పు చూస్తూ ఉన్నాం. పిల్లలు చదువుకునే పిల్లలకు మరి తెలంగాణ వచ్చింది కదా ఉద్యోగాలు వస్తాయనుకున్నాం, రాలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా ఇవాళ ఇవ్వబోతున్నాం ఇప్పుడు ఇంకొక 60,000. కాబట్టి ఇలా చదువు మరి ఉద్యోగం అర్హత లేదు, ఏజ్ అయిపోయింది, లేకుంటే ఎడ్యుకేషన్ లేదంటే కూడా ఇలా రాజీవ్ యువ వికాస్ పేరు మీద మనము 5 లక్షల మంది యువకులకు మరి 6,000 కోట్లు పెట్టి మనము 4 లక్షల కాడికి ఇస్తా ఉన్నాం. ఇంకా రాబోతుంది ఆ స్కీమ్. అది ఇలా వాళ్ళు ఏం పెట్టుకుంటారా? ఆటో నడిపించుకుంటారా, మరి మెకానిక్ షాప్ పెట్టుకుంటారా, లేకుంటే సూపర్ మార్కెట్ పెట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారో వాళ్ళని కూడా ఆదుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇలా మనకు బాడ్సీ నుండి చాలామంది దుబాయ్ గల్ఫ్ పోయినరు. వాళ్ళకేమైనా అయితే కూడా మనం వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు మనం ఇస్తూ ఉన్నాం. ఇలా పాలసీ ఎన్ఆర్ఐ పాలసీ తెచ్చినాం. అంటే ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన. మీరు ఆలోచించండి. గతంలో ఇట్లా ఉండే, ఇప్పుడు ఇట్లా ఉండే. గతంలో చెప్పారు ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్నారు, ఒక ఇల్లు రాలే. ఇవాళ మనకు ఇల్లు వస్తున్నాయి. ఇక ఇళ్ళ విషయం కూడా చెప్పదలుచుకుని ఇక్కడ చాలామంది నాకు అడిగిన కూడా ఇవాళ ఎవరైతే జాగాలే ఉండి ఇండ్లు కట్టుకుంటే వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నామో, ఇంకా ఎవరు ఎంతమంది ఉన్నా బాడ్సీ సింగంపల్లి ఇలా కలిసి ఎన్ని ఇండ్లు ఉండాలి, 200 కానీ 300 కానీ అందరికీ ఇండ్లు ఇస్తాం. ఇవాళ ఎవరికైతే ప్లాట్లు లేవో రెండో విడత ఇప్పుడు ఎక్కడైనా గవర్నమెంట్ జాగా ఉందని అంటున్నారు. గవర్నమెంట్ జాగా ఉన్న దగ్గర 75 గజాల జాగా ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానము, మాట. మరి కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉంటుంది. కల్లబల్లి మాటలు, కేసీఆర్ లాగా దొంగ మాటలు చెప్పారు. ఇదంతా ఇందిరమ్మ పార్టీ. ఇది మరి మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ. మాట మీద ఉంటాం కాబట్టి ఇవాళ మాట మీద ఉన్నాం. అన్నీ ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేసినాం. ఇలా ఆర్టీసీ బస్ ఫ్రీ చేసినాం. ఇలా రకరకాల అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మరి సన్న బియ్యం కూడా గతంలో కేసీఆర్ ఏమన్నాడు,
ఆయన మనమడు ఏం తింటాడో అందరు పేదోడు కూడా అదే బియ్యం తినాలని మాట్లాడిండ్రు. 10 ఏళ్ళు రాజ్యం వేలిండ్రు, ఒకరోజు సన్న బియ్యం ఇవ్వలే. ఇవాళ వచ్చి మనం సన్న బియ్యం ఇస్తున్నాం. ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోలు చొప్పున 52 రూపాయలు ఖర్చు పెట్టి కూడా కొని మరి ఒక కుటుంబంలో 10 మంది ఉంటే 10 మందికి కూడా సన్న బియ్యం ఇస్తున్నాం. 6 ఉంటే 6కి ఇస్తున్నాం, మనిషికి 6 కిలోలు చొప్పున. దాని ఉద్దేశం ఏంది? అదొక పేదోడు కళ ఉండే. ఇలా పేదోడు కూడా సన్న బియ్యం 3 పూటలు తిని మరి పెరుగన్నం తిని ఇంట్లో మరి రెస్ట్ తీసుకునే పరిస్థితి. ఇలా పేదోడు కడుపుండా అన్నం తినాలని ఇలా సన్న బియ్యం ఎంత ఖర్చైనా పర్వాలేదని ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి మీరు గమనించండి. మేము శేఖర్ గౌడ్ గారు నా ఆప్తమిత్రుడు. మరి మీ గ్రామం పట్ల ఊకే ఎప్పుడు మా బాడ్సీ 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 అంటారు వీళ్ళు. అసలు అరే బాడ్సీలో ఏమున్నది, ఇంకా మిగతా ఊర్ల గురించి కూడా మాట్లాడంటే కూడా మాట్లాడు మా బాడ్సీ అంటాడు. అంటే అంత అభిమానం మరి సొంత గ్రామం కాబట్టి తప్పకుండా శేఖర్ గౌడ్ గారు ఏం చెప్తా చేసి పెడతాము. మీరు నేను ఒకటే కోరుకునేది, మీరు కాంగ్రెస్ పార్టీకి ఆదరించండి, కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేయండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. మీరు కొట్లాడి పని చేసుకోండి. మీరు ఎందుకంటే మీకు కొట్లాడే హక్కు ఉంది, ఎందుకంటే మీరు గెలిపించుకున్నారు కాబట్టి. కానీ మీరు మరి పనేమో కాంగ్రెస్ పార్టీతో చేయించుకొని మరి ఇంకా వేరే వైపు ఏదో అటు ఇటు చూస్తే మాత్రం మీకు కూడా ధైర్యం చాలది కొట్లాడడానికి. మాకు కూడా మరి ఇలా ఎంత చేసినా ఇంతే అని అన్నట్టు ఒక ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా మతం పేరు మీద ఇంకేదో పేరు మీద ఓట్లు అడిగే పరిస్థితి ఉంది. మనందరము రామభక్తులమే, మనందరం ఆంజనేయ స్వామి భక్తులమే. బీజేపీ వాళ్ళు మాత్రం మోడీ భక్తులు, రామభక్తులు కాదు. మన మోడీ భక్తులు అవసరం లేదు. గుజరాత్కు గులాంగిరి చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇలా బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పన్నా, మన రాష్ట్రం నుండి మనం ₹1 ట్యాక్స్ రూపంలో ఇలా ఢిల్లీకి పంపిస్తే వాళ్ళు మనకు 58 పైసలు కట్ చేసుకొని 42 పైసలే మనకి ఇస్తున్నారు. ఆ 58 పైసలు ఎటు పోతున్నాయి? ఉత్తరప్రదేశ్కు, బీహార్కు పోతున్నాయి, మధ్యప్రదేశ్కి పోతున్నాయి, రాజస్థాన్కి పోతున్నాయి. అక్కడనేమో ఉత్తరప్రదేశ్లో ₹1 కడితే వాళ్ళు ₹7 ఇస్తున్నారు. మనకేమో ₹1 కడితే 42 పైసలు ఇస్తున్నారు. నేను అఫీషియల్గా డేటా చెప్తున్నాను, నేను ఒకటి చెప్తలేను, గవర్నమెంట్ డేటా చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పింది. కాబట్టి ఇలా మన పైసలు దోసుకొని పోయి మరి అక్కడ మన కట్టిన ట్యాక్స్ తీసుకుపోయి ఉత్తరప్రదేశ్, బీహార్కి వాళ్ళు పెడతా ఉన్నారు. మనకు డబ్బులు రాకుండా చేస్తూ ఉన్నారు. ఇవాళ మన ఓట్లేసి గెలిపించిన ఎంపీలు మరి గుజరాత్కు గులాంగిరి చేసుకుంటా మనకు రావాల్సినవి రావనిస్తలేరు, అడ్డం పడతా ఉన్నారు. కాబట్టి మనము ఆలోచించుకోవాలి, మన కొరకు ఎవరు పనిచేస్తున్నారు, మన కొరకు ఎవరు కష్టపడుతున్నారు, అభివృద్ధి ఎవరి ద్వారా జరుగుతుంది, మరి మనకు అందుబాటులో ఎవరు ఉంటారు, ఇవన్నీ మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే శేఖర్ గౌడ్ గారు మేము కూడా మీ తమ్ముళ్ళలాగానే, మీ బిడ్డలాగానే, మీకు ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నిటికీ నేను అందుబాటులో ఉంటా 24 గంటలు. మరి ఈ సందర్భంగా మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీరు నిజాయితీ వైపు పనిచేసే వైపు. ఇంకొకటి కూడా, ఇవాళ గవర్నమెంట్ మాదే ఉంది, ఇంకా 10 ఏళ్ళు కూడా మాదే ఉంటుంది. మరి ఇక పని ఎవరు చేస్తారు? గవర్నమెంట్ ఉన్న వాళ్ళు చేస్తారా, గవర్నమెంట్ లేని వాళ్ళు చేస్తారా? మరి ఎవడో వచ్చి కలబొలి మాటలు చెప్తే మనం మోసపోవద్దు. గతంలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ, టీఆర్ఎస్ ఒకటైపోయి కలిసి పనిచేసారు. ఇవాళ రెండు కూడా తోడు దొంగలే, రెండు కూడా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నాయి. ఇవాళ మీరు కేసీఆర్ ఫ్యామిలీ గురించి తెలుసు కదా, కవితనేమో మొన్న జైలుకు పోయింది లిక్కర్ స్కామ్లా. ఇవాళ కేసీఆర్, హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మరి ఫోన్ ట్యాపింగ్ మీద జైలుకు పోతా ఉన్నారు. ఇలా కేటీఆర్ ఏమో ఫార్ములా 1లా. ఇట్లా కుటుంబం మొత్తం కూడా అవినీతి పాలైపోయి ఇలా ఎప్పుడు జైలుకు పోదామని చూసేటువంటి పరిస్థితి. వాళ్ళు 10 ఏళ్ళు దోసుకొని తిన్నారు. మీరు చూడండి, ఇవాళ శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిండ్రు? కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఇవాళ ఇప్పుడు మన ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నాం. ఇప్పుడు భారతీయ ఎంత పెద్ద ఇండ్లు ఉన్నాయి. ఈ ఇండ్లు ఎవరు కట్టిండ్రు? మేస్త్రి కట్టిండు. 50 ఏళ్ళైనా చెక్కు చదివే. మరి ఇలా కాళేశ్వరం కడితే ఏమైంది? 100 ఏళ్ళ ప్రాజెక్ట్ అది. ఒక ప్రాజెక్టు 100 ఏళ్ళకి ప్లాన్ చేస్తారు, ఏమైంది? 3 ఏళ్ళకి ఊలిపోయింది. అంటే దాంట్లో ఎంత అవినీతి జరిగింది మనం చూసినాం. ఇద్దరు ఈ ఇంజనీర్లు దొరికిండు. ఒక ఈఎన్సీ హరిరామ్ అని, ఇంకొకతను శ్రీధర్ అని. దొరికితే ఇంజనీర్ల దగ్గర 300 కోట్లు 400 కోట్లు అవినీతి పైసలు ఉంటాయి. మరి ఇక పెద్ద తిమింగాలు అయినటువంటి మరి కేసీఆర్, మరి హరీష్ రావు ఏ విధంగా దోసుకున్నారు ఈ తెలంగాణ అన్నది. ఇలా అప్పులపాలైపోయింది తెలంగాణ. లేకుంటే ఇంకా చాలా రిచ్గా ఇది మనకు ధనిక రాష్ట్రాన్ని ఇలా అప్పులపాలు చేసిరు. ఏ విధంగా అప్పులు చేసిరంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క జనాభా 4 కోట్లు, మనకున్న అప్పు 8 లక్షల కోట్లు. ఒక వ్యక్తి మీద, చిన్న పిల్ల మీద కూడా ఇలా 2 లక్షల అప్పు చేసిపోయింది కేసీఆర్. అంటే ఈ విధంగా దోసుకొని తిన్నారు. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఒకటి అన్నీ కూడా సర్దుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ ద్వారా మళ్ళీ తెలంగాణ ఇలా పునర్నిర్మాణం అవుతూ ఉంది. కాబట్టి మీరు గమనించండి. మీరు అంతా విఘ్నులు, మీకు తెలియదని కాదు. బాడ్సీ అంటే వ్యవసాయానికి, బాడ్సీ అంటే మరి రాజకీయ ఏమంటారు నైపుణ్యానికి కానీ రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. కాబట్టి మీరు తప్పకుండా సరైన నిర్ణయం తీసుకుంటారు, పనిచేసే వాళ్ళకి ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రాణహిత చేవేళ్ళది కూడా చెప్పని అంటా ఉన్నారు. అది కూడా మరి నిజంగానే రాజశేఖర రెడ్డి గారు
మనకి ఇక్కడ ఈ ప్రాంతానికి సాగునీరు లేదని చెప్పి మన పోచంపాడు ప్రాజెక్ట్ నుండి 25 టీఎంసీల నీళ్ళు ఇచ్చి మరి 4 లక్షల ఎకరాలకు పంట పండేటట్టు మనకు కామారెడ్డికి మరి పనిచేసేటట్టు ఇక్కడ ఒక ప్రాజెక్ట్ తవ్వింది. అది ఆయన ఉండగానే 90% కంప్లీట్ అయింది. తర్వాత టీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే రీడిజైనింగ్ పేరు మీద ఇక్కడ కట్ట ఎత్తు పెంచుతామని చెప్పి పైపుల ద్వారా నీళ్ళు ఇస్తామని చెప్పి 200-300 పెడితే కోట్లు 200 కోట్లు పెడితే అయ్యే ప్రాజెక్టును ఇలా 3000 కోట్లకు పెంచి 1800 కోట్లు ఖర్చు పెట్టి ఒక గుంటకు నీళ్ళు రాలే. ఇవాళ మేము ఆల్రెడీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మంచిపక్క వచ్చారు. ఆ రోజు చెప్పిన పాత మోడల్లోనే మేము ప్రాజెక్టును కంప్లీట్ చేస్తాం. ఇలా తప్పకుండా మన నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. అది మాట్లాడినాం ఆల్రెడీ, కొత్త జీవో కూడా వస్తున్నది త్వరలోనే. మరి పాత మోడల్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మీ గ్రామానికి కూడా సాగునీరు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇవాళ నాకు తెలుసు అంత పంటలు వర్షాలు పడ్డాయి, మొత్తం అంటే అందరూ పొలాలు నాటుతూ ఉన్నారు, వ్యవసాయ రంగంలో బిజీగా ఉన్నారు అందరూ. అయినా కానీ మరి నేను మీ గ్రామానికి వస్తున్నా, మరి ఇంత సాయంత్రం పూట అయినా కానీ మరి పొద్దున్న నుండి మీరు 3-4 గంటల నుండి వెయిట్ చేస్తూ మరి పని ఖరాబ్ వేసుకొని ఇక్కడ ఉన్నారంటే మీకు నిజంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.